Hello everyone, welcome to our new class from Active Spoken English. In this lesson, I am gonna teach you how to use used to and use in our English grammar. Okay guys, before going to this lesson, do subscribe to my channel for more videos and keep watching until the end. Now we will go to our class. మనం ఈ క్లాస్ ద్వారా యూస్ టుని మరియు యూజ్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము. ముందుగా యూస్ టు మనం మోడల్ వర్బ్స్ అని అంటాము. మనం మన ప్రీవియస్ క్లాస్లో కెన్ కుడ్ మోడల్ వర్బ్స్ని నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ లెసన్ ద్వారా యూస్ టుని మరియు యూజ్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము. ముందుగా యూస్ టు తీసుకుంటే యూస్ టుని మనం గతంలో అలవాటుగా చేసే పనులను తెలపడానికి ఈ యూస్ టుని ఉపయోగిస్తాము. అంటే పాస్ట్ హ్యాబిట్స్ని తెలపడానికి మనం యూస్ టుని ఉపయోగిస్తాము. అయితే ప్రజెంట్ హ్యాబిట్స్ని తెలపడానికి మనం సింపుల్ ప్రజెంట్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ ట్వైస్ అ డే. మా నాన్నగారు ప్రతిరోజు 2 సార్లు కాఫీ తాగుతారు. ఐ గో టు ద మార్కెట్ వీక్లీ వన్స్. నేను వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్తాను. ఈ విధంగా మనం ప్రస్తుత అలవాట్లు తెలపడానికి సింపుల్ ప్రజెంట్ని ఉపయోగిస్తాము. పాస్ట్ హ్యాబిట్స్ని తెలపడానికి అంటే గతంలో చేసిన అలవాటుగా చేసే పనులను తెలపడానికి మనం యూస్ టుని ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం యూస్ టు యొక్క స్ట్రక్చర్ ఏమిటో తెలుసుకుందాము. సబ్జెక్ట్ ప్లస్ యూస్ టు ప్లస్ V1. ఆల్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఐ, యు, వి, దే, హీ, షీ ఇట్లకు గాను యూస్ టు ఉపయోగించి ప్లస్ V1ను ఉపయోగించాలి. అవి యొక్క ఫస్ట్ ఫామ్ని ఉపయోగించాలి. ఫ్యూ ఎగ్జాంపుల్స్ అబౌట్ యూస్ టు. We used to watch TV serials, but there is no time to watch. మేము టీవీ సీరియల్స్ చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు చూడడానికి సమయం లేదు. ఈ సెంటెన్స్ని గమనిస్తే పాస్ట్లో మేము టీవీ సీరియల్ చూసేవాళ్ళం, కానీ ప్రజెంట్లో చూడడానికి సమయం లేదు. We used to watch TV serials, but now there is no time to watch. Next example, my brother used to go to college by bus before he bought a bike. మా తమ్ముడు బైక్ కొనకముందు బస్లో కాలేజీకి వెళ్ళేవాడు. అంటే పాస్ట్లో అతను బస్లో కాలేజీకి వెళ్ళేవాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే యూస్ టు లివ్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ మూడ్ వైజాగ్. వారు వైజాగ్కు వెళ్ళకముందు హైదరాబాద్లో నివసించేవారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, హీ యూస్ టు క్లైంబ్ బనియన్ ట్రీ ఇన్ హిస్ చైల్డ్హుడ్. అతని చిన్నతనంలో మర్రి చెట్టు ఎక్కేవాడు. ఓకే గాయస్, ఇప్పుడు ఈ లెసన్ ద్వారా మనం యూస్ టు అంటే ఏమిటి, దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, దాని స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు యూస్ టుని నెగిటివ్లోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. హౌ టు యూస్ టు ఇన్ నెగిటివ్. ఇప్పుడు మనం యూస్ టుని నెగిటివ్లోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాము. యూస్ టు నెగిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ డింట్ యూస్ టు ప్లస్ V1. ఆల్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఐ, యు, వి, దే, హీ, షీ ఇట్లకు గాను డింట్ యూస్ టు ఉపయోగించి ప్లస్ V1ను ఉపయోగించాలి. లెట్ us see some example. I didn't used to eat non-veg. నేను మాంసాహారాన్ని తినేదాన్ని కాదు. యాక్షన్ నెగిటివ్లో కూడా పాస్ట్లోనే ఉంది, అంటే పాస్ట్ హ్యాబిట్స్నే తెలుపుతుంది కానీ నెగిటివ్ని తెలుపుతుంది. ఐ యూస్ టు ఈట్ నాన్ వెజ్ అంటే నేను నాన్ వెజ్ తినేదాన్ని, కానీ మనం ఇప్పుడు నెగిటివ్లోకి మార్చుకున్నాం కాబట్టి దీని నెగిటివ్ వచ్చేసి ఐ డింట్ యూస్ టు ఈట్ నాన్ వెజ్. నేను మాంసాహారాన్ని తినేదాన్ని కాదు, అంటే పాస్ట్లో నేను మాంసాహారాన్ని తినేదాన్ని కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ డింట్ యూస్ టు వాచ్ హర్రర్ మూవీస్. అతను హర్రర్ మూవీస్ చూసేవాడు కాదు. అండ్ నెక్స్ట్, షీ డింట్ యూస్ టు ప్లే విత్ స్ట్రేంజర్స్. ఆమె అపరిచిత వ్యక్తులతో ఆడుకునేది కాదు. మనం యూస్ టు గురించి మరియు యూస్ టుని నెగిటివ్లో ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. నెక్స్ట్ మనం యూజ్ గురించి తెలుసుకుందాం. యూజ్ అంటే ఉపయోగించడం. యూజ్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ యూజ్ లేదా యూజెస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ, యు, వి, దేలకు గాను యూజ్ని ఉపయోగించాలి. ఈ షీ ఇట్లకు గాను యూజెస్ని ఉపయోగించాలి, అంటే V1Sని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యూజ్ బ్లాక్ పెన్. నేను బ్లాక్ పెన్ను ఉపయోగిస్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ యూజెస్ కార్ గో టు ఆఫీస్. ఆమె ఆఫీస్కి వెళ్ళడానికి కారు ఉపయోగిస్తుంది. ప్రియా యూజెస్ ఐఫోన్.
ప్రియా ఐఫోన్ను ఉపయోగిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ యూజ్ని నెగిటివ్లోకి మార్చుకోవాలంటే ముందుగా స్ట్రక్చర్ చూద్దాం. యూజ్ నెగిటివ్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ డోంట్ యూజ్ లేదా డజంట్ యూజ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఐయువి దేనిలాగానో డోంట్ యూజ్, ఈ షీట్లాగానో డజంట్ యూజ్ ఉపయోగించాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డోంట్ యూజ్ బ్లాక్ పెన్, నేను బ్లాక్ పెన్ ఉపయోగించను. ప్రేమ్ డజంట్ యూజ్ పర్ఫ్యూమ్, ప్రేమ్ పర్ఫ్యూమ్ను ఉపయోగించడు. ఓకే గాయ్స్, ఈ లెసన్ ద్వారా మనం యూజ్ టుని మరియు యూజ్ని ఎలా ఉపయోగించాలి, దాని నెగిటివ్లోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ లాగ్ పెట్టేట్టు కొట్టండి. సో మా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.